మనందరికీ దేవునితో అంటుకట్టబడి ఉండాలని ఉంటుంది. కానీ అంటుకట్టబడి ఉండడం అంటే ఎలాగా? ఏం చేయాలి? దేవుని లేఖనం ఏం సెలవిస్తున్నది? 3 విషయాలు కానీ మనం చేయగలిగితే దేవునిలో నిలిచి ఉండినట్లే, అంటే దేవునితో అంటుకట్టబడినట్లే. కీర్తన 113 3వ వచనంలో దేవుని నామం సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమం వరకు స్తుతి నొందదగిన నామం. స్తుతి అని అంటే దేవుని మహిమపరచుట, ఘనపరచుట, గొప్ప చేయుట. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు బట్టి, ఆయన నామము బట్టి. కీర్తన 1:2లో ఉన్నది. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు మనం ధ్యానించాలి. ఎలాగ ధ్యానించాలండి? ఆనందించుచు ధ్యానించాలి. ధ్యానం అనే మాటకి అర్థం ఏంటి అంటే, మనము లెగిసిన వెంటనే దేవుని లేఖన భాగం ఏది మనము చదువుతామో దాన్ని అలాగ మనసులో పెట్టుకొని, ప్రభువా దీని తాలూకా అర్థం ఏంటి, దీని ఆత్మీయ అర్థం ఏంటి, ఇది నా జీవితంలో ఎలా అన్వయించుకోవాలని ఆ వాక్కు మన హృదయంలో, మన మనసులో ఉంటే, మన హృదయంలో, ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నట్టు 9వ అధ్యాయం, హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి గలది కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే శరీరానుసారమైన మనసుకి తావుండదు. మూడోదిగా చూసుకుంటే 1 తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉన్నది. ఎడతెగక అని అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మాకు ఎడతెగక వర్షం కురుస్తున్నది అండి అని అంటే ఆపలేదు, అంటే ఇట్ డిడ్ంట్ స్టాప్, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్గా మాకున్నది. ఎడతెగక అనే మాటకి ఇంగ్లీష్లో దాని అర్థం సీజ్ అంటే స్టాప్. మనము ప్రార్థన ఎప్పుడు ఆపకూడదండి. మన జీవితంలో మనం ఎప్పుడు ఆపకుండా ఉంటే మరి ఏం పనులు చేయకూడదా అంటే అలాగ కాదు. అందుకే అపోస్తులుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:15లో అంటున్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, నేను మనస్సుతో ప్రార్థన చేస్తాను, నేను ఆత్మతో పాడతాను, నేను మనస్సుతో నేను పాడతానని. నాకు ఇంకొక మర్మము పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. ఏంటి అని అంటే, మనము రక్షింపబడిన నాటి నుండి మన తుది శ్వాస వరకు ప్రార్థన మన లైఫ్ స్టైల్ అయి ఉండాలి. అట్టి విధంగా నడిపించగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 8:26లో మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మన పక్షాన్ని ఉచ్చరింపకాని సఖ్యమైన మూలుగులతో ఆయన విజ్ఞాపన చేయను. అట్టి కృప మనము చనిపోక మునుపు, దేవుని రాక మునుపు ఎంతో సిద్ధపాటుతో, పరిశుద్ధతతో, దేవునికి నమ్మకంగా మనము, మన కుటుంబాలు, భూమి మీద సార్వత్రిక సంఘం, సకల పరిశుద్ధులు ఉండులాగున్న దేవుని కృప కొరకు ఆయన సింహాసనం యొద్దకి మనము వద్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. షాలోమ్.